వెంటనే ఇంట్లో తన భార్య సుబ్బులు దాచుకున్న డబ్బుల కోసం వెతికాడు. చివరికి ఓ డబ్బాలో కొంత ధనలక్ష్మి కరుణించింది. దాంతో తను వేసే గేలానికి ఎర్ర దొరికినట్టయింది. వెంటనే డబ్బులు తీసుకుని చలో మందు కొడదాం, ఈలోగా మా ఆవిడ వస్తుంది, రాగానే మంచి నాటుకోడి వండిస్తా అంటూ అతన్ని మద్యం షాపుకు తీసుకెళ్లాడు. వెంటనే ఇంట్లో తన భార్య సుబ్బులు దాచుకున్న డబ్బుల కోసం వెతికాడు. చివరికి ఓ డబ్బాలో కొంత ధనలక్ష్మి కరుణించింది. దాంతో తను వేసే గేలానికి ఎర్ర దొరికినట్టయింది. డబ్బులు తీసుకుని చలో మందు కొడదాం, ఈలోగా మా ఆవిడ వస్తుంది, రాగానే మంచి నాటుకోడి వండిస్తా అంటూ అతన్ని మద్యం షాపుకు తీసుకెళ్లాడు. అక్కడ లక్ష్మయ్యకి ఫుల్గా తాగించాడు. తను మాత్రం కొద్దిగానే తాగాడు. మరి కొంచెం సేపటికి తూలుతూ సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్న లక్ష్మయ్యని తీసుకుని ఇంటికొచ్చాడు. లక్ష్మయ్యని మంచం మీద పడుకోబెట్టాడు. స్నేహితుడు జేబులోంచి డబ్బు తీసుకుంటే తెల్లారి అతనికి తెలిసిపోతుందని ఆలోచించాడు. అక్కడ ఒక మూలనున్న కర్రను తీసుకుని విచక్షణ రహితంగా లక్ష్మయ్య తల మీద పెట్టాడు. దాంతో లక్ష్మయ్య గట్టిగా కొట్టుకుని మంచం మీదే తుది శ్వాస విడిచేశాడు. లక్ష్మయ్య జేబులోని 1500 రూపాయల్ని ఆంజనేయులు తీసుకున్నారు. తర్వాత జరిగే పరిస్థితులు ఏమిటో ఆలోచించకుండానే తను డబ్బు కొట్టేసినందుకు సంతోషించాడు. ఆ తర్వాత పక్కనే పడుకుని ఉన్న కొడుకుని తీసుకుని అశ్వారావుపేటకి పరారయ్యాడు. అక్కడ బస్టాండ్ లో కొడుకును వదిలేసి ఒక్కడే విజయవాడకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సుబ్బులు రావటం,
జనం ఒకటం, పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగిపోయాయి. ఎలాగోలా ఇంటికి చేరుకున్న అతని కొడుకు శివరాం ప్రసాద్ నిజాలు చెప్పడంతో కేసు చిక్కుముడి అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆంజనేయులు పోలీసులకి పట్టుబడిపోయాడు. చూసారా తాగుడు ఎంత పని చేయించిందో. కేవలం 1500 రూపాయల కోసం ప్రాణమిత్రుడినే పొట్టన పెట్టుకునే కసాయిగా మార్చే శక్తి తాగుడిది. తాగుడు మైకంలో కుటుంబాన్ని గాలి కుదిరేశాడు. ప్రాణ స్నేహితుడి ప్రాణాలే తీసేశాడు. ఇంత చేసి అతను దొంగిలించింది వేల లక్షల అంటే అది కాదు, కేవలం 1500 రూపాయలు. అందుకే చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి తాగుడు మానేయండి. మీ విలువైన జీవితాన్ని సంతోషంగా గడపండి. ఈ రోజే ఒట్టు వేస్తారు కదా తాగనని. ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతున్నాం. మా చిరునామా నేరాలు ఘోరాలు విభాగం, 4వ అంతస్తు, యూకేఎంఎల్ భవనం, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మనిషికి మధ్య రగిలే అధికారమా, మానవత్వమే మంట గలిపిన మారణ హోమమా, నేరమా ఘోరమా తెలుపు సుమా, నేరమా ఘోరమా తెలుపు సుమా. ఆత్మీయతలే లోపించి ఆరంచిచ్చులు ఎగదుడిపి, ఆత్మీయతలే లోపించి ఆరని చిచ్చులు ఎగదుడిపి, ఆ కలే కలయి కలికాలం కర్కసానికే చిహ్నమా, ఆ కలికే కలయి కలికాలం కర్కసానికే చిహ్నమా, నేరమా ఘోరమా తెలుపు సుమా, నేరమా ఘోరమా తెలుపు సుమా.